ఎమ్మెల్యేలు కిడ్నాప్ చేయాలంటే తీసుకుపోవాలని ఆలోచించేవాళ్ళు. ఆపరేటర్లు ఆ రోజు నాకు ఫోన్ చేసి పలానా ఎమ్మెల్యే కోసం పలానోళ్ళు వస్తున్నారు దొంగలు, మీరు జాగ్రత్తగా చూసుకోండి సార్ అని చెప్పేవాళ్ళు. అలాంటి సమయంలో నేను ఫైట్ చేసి ముగ్గురు ప్రధానమంత్రులతో ఫైట్ చేశా. ఇద్దరు చేయలేకపోయారు. కడాన వాజ్పేయి గారు అర్థం చేసుకుని నేను ఇచ్చిన రిపోర్టు పైన టెలికమ్యూనికేషన్ని డీరెగ్యులేట్ చేశారు, ప్రైవేట్ సెక్టర్ చేశారు, రిఫార్మ్ తీసుకొచ్చారు. దానివల్ల వారు చెప్పినట్టు ఈరోజు ఇక్కడ డేటా సెంటర్ పెడితే అమెరికా నుంచి డేటా ఇక్కడికి వచ్చి మళ్ళీ వివిధ కంపెనీలకు ఇక్కడి నుంచి వెళ్తుంది. ఆ బ్యాండ్ విత్ లేకపోతే ఇది జరగదు. అది ఆ రోజు చేశారు కాబట్టి ఇలాంటి వాళ్ళందరూ ముందుకు వచ్చి ఈరోజు చేశారు. ఇప్పుడు నాకు కూడా ఒక హక్కు ఉంది. నేను చేసిన రిఫార్మ్స్ వల్ల మీరు బాగుపడ్డారు కాబట్టి నాకు చేయొద్దండి. ఈరోజు మీరందరూ సమాజం కోసం, పేదవాళ్ళ కోసం సేవ చేసి గొప్ప వ్యక్తులుగా తయారు కావాలని పిలిపిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జన్మభూమి పెట్టాను. జన్మభూమి ఆ రోజు గ్రామం కోసం పెట్టాను. అప్పట్లోనే అక్కినేని నాగేశ్వరరావు గారు, దాసరి నారాయణరావు వీళ్ళంతా కలిసి ఒక సాంగ్ రాశారు. 3-4 సార్లు నా దగ్గరకు వచ్చి ఆ సాంగ్ సరిగా రాకపోతే మీ వల్ల కాదు వదిలేయమన్నారు. కాదు ఇంకొక అవకాశం ఇవ్వమన్నారు. 10 రోజులు కూర్చొని సాంగ్ రాశారు. జన్మభూమి పిలుస్తుందని ఒక సాంగ్ రాశారు. ఆ సాంగ్ ఇప్పటికి కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి స్కూల్ బిల్డింగ్లు కట్టారు, కమ్యూనిటీ హాల్ కట్టారు, గ్రామానికి సేవలు అందించారు. ఈరోజు నేనిచ్చే పిలుపు ఆ రోజు గ్రామాల కోసం పిలిపించాను. గ్రామాలకు ఏం కావాలో నేను చేస్తాను, కుటుంబాలకు కనీస అవసరాలు నేను చేస్తాను. ఇప్పుడు నేను ఇచ్చిన పిలుపు ఆ పేదవాళ్ళ జీవితాలకు వెలుగిమ్మని కోరుతున్నా. మీ డబ్బులు కాదు, మీ తెలివితేటలు కొద్దిగా వారికి ఇవ్వండి. ఇప్పుడు ఆ చిన్న పిల్లలు ఉన్నారు. ఇప్పుడు కానీ ఎవరైతే కళ్యాణ్ గారు ఒక్క 10 నిమిషాలు మాట్లాడి వారి ఏమేమి అవసరాలు ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను. 2 కుటుంబాలు ఉన్నారు. ఆ 2 కుటుంబాలు 500 రూపాయల ఆదాయం వస్తుంది. నేను ఇచ్చే పనిముట్ల వల్ల, నైపుణ్యం వల్ల 3000 వస్తుంది. అంటే 6 రెట్లు పెరుగుతుంది. ఈ అమ్మాయి ఉంది, ఇప్పుడు ఉద్యోగం లేదు. మీరు అమ్మాయికి ఉద్యోగం ఇస్తే 15,000 20,000తో ప్రారంభిస్తే అక్కడి నుంచి ఆ కుటుంబానికి ఒక 2 లక్షల రూపాయల అదనంగా ఆదాయం వస్తుంది. అదే మరిగా పిల్లల్ని బాగా చదివించి ఆ పిల్లలకు మంచి ఉద్యోగం వచ్చేట్టుగా మీరు చేయగలిగితే రేపు ఈ కుటుంబాలు మార్గదర్శకులుగా తయారవుతారు. నేను ఒకటే నా జీవితంలో ఒక ఆశయం పెట్టుకున్నాను. చాలామందికి చాలా ఆశయాలు ఉంటాయి. నేను నా కుటుంబానికి ఏమీ చేయక్కర్లేదు. 30 ఏళ్లకు మునుపు ఒక చిన్న కంపెనీ పెట్టించాను. వాళ్ళకు కూడా నా మీద ఆధారపడకూడదు, రాజకీయాలపైన ఆధారపడకూడదని. నా బాధ్యత ఈ సమాజానికి శాశ్వతంగా ఒక పరిష్కార మార్గం, పేదరికం లేని సమాజం, ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి శ్రీకారం చుట్టాలని నిర్ణయం చేశా, సంకల్పం చేశా. సాధించి తీరతానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చాలామంది అన్నారు మీ ఆలోచన ఏంటి సార్ మాకు అర్థం కాలేదని. నేను ముందు చెప్పినప్పుడు అర్థం కాదు, కానీ అర్థం చేసుకున్న వాళ్ళ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, ప్రజలు కూడా. 2004లో మనం గెలుచుంటే ఈరోజు ఈ రాష్ట్రం ఎక్కడికి పోయి ఉండేదని అడుగుతున్నా. 2019లో మళ్ళీ గెలుచుంటే కంటిన్యూగా ఉండుంటే ఎక్కడికి వెళ్ళేవాళ్ళం అడుగుతున్నా. 2 సార్లు కూడా మీరు ఆలోచించారు. బాబు గారు బాగానే చేశారు, ఇంకా కూడా వస్తాడు, బాగా చేస్తాడు అనుకొని అక్కడి నుంచి పప్పులో కాలేశారు. అక్కడి నుంచి నాకు వైకుంఠపాళి, పైకి ఎక్కాం, కిందన పడ్డాం, మళ్ళా మిమ్మల్ని పైకి తేవడానికి ప్రయత్నం చేయడం, ఏదో అబద్ధాలు